ఆశీర్వచనం ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా నిశ్శబ్దంగా కూర్చోవాలని చేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారా లేదా? ఒకసారి అందరూ గురువులకు దండం పెట్టుకోండి. అందరు దండం పెట్టుకోవాలి. శివనామాన్ని నేను చెప్తాను, మీరు కూడా చెప్పాలి, అందరు చెప్పాలి. ఓం నమః శివాయ. గట్టిగా చెప్పాలి. ఓం నమః శివాయ. ఇంకా గట్టిగా ఓం నమః శివాయ. శ్రీ గురు బసవలింగాయ నమః. శ్రీ పంచమ సిద్ధలింగేశ్వర మహాస్వాముల వారికి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి జాతర మహోత్సవానికి వచ్చినటువంటి పూజ్య గురువులు, మహాతపస్సులైనటువంటి స్వాములకందరికీ మనస ఆత్మ నమస్కారాలు తెలియజేస్తూ సాధువు యొక్క వాక్కును గౌరవించి వచ్చినటువంటి పెద్దలకి, రాజకీయ ప్రముఖులకి, అలాగే అనేక రంగాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులకందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఎంతో అద్భుతంగా, ఎంతో వైభవంగా ప్రతిదినం శ్రీమఠంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు పూజ్య స్వామివారు లైవ్ ప్రసారం చేస్తున్నారు కాబట్టి వాటన్నిటిని చూస్తున్నాం. మనందరి అదృష్టం, సుకృతం మనకు సమీపంలో ఇంతటి ప్రసిద్ధాత్మకమైనటువంటి పుణ్యధామం, మహామఠం ఉండడం అనేది మన మక్తల్, నారాయణపేట ఉభయ నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా ఇదొక అదృష్టం, సుకృతం, మహాభాగ్యం కూడా. ప్రతి సంవత్సరం జాతర మహోత్సవానికి మమ్మల్ని కూడా పూజ్య స్వామివారు ఆహ్వానించడాన్ని ఎంతో సంతోషంగా, ఆనందంగా, అదృష్టంగా కూడా మేము భావిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం చాలామంది ప్రముఖులు వస్తున్నారు. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైనటువంటి శోభనిచ్చారు మా మిట్టపల్లి అన్నగారు. చాలా మంచి ప్రజా అభ్యుదయ భావాలు కలిగినటువంటి గొప్ప వ్యక్తి. మనమందరము దేనినైనా సంబోధించేటప్పుడు వ్యావహారికంగా సంబోధిస్తూ ఉంటాం. ఉదాహరణకి కేసీఆర్ గారు పుట్టిన ఊరు మాది అని చెప్పుకుంటుంటారు చాలామంది. కొంతమంది నందమూరి తారక రామారావు గారు పుట్టిన ఊరు మా ఊరు అని చెప్పుకుంటూ ఉంటారు. మరికొంతమంది ప్రభాస్ గారు పుట్టిన ఊరు నా ఊరు అని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది. ఇవన్నీ కూడా మానవ సంబంధితమైనటువంటి వ్యవహారాలతో వచ్చేటటువంటి ధర్మములు. అది కాదు మన యొక్క అస్తిత్వం. జన్మధర్మ సంభవంతో మనం చెప్పాల్సి వస్తే మనం చెప్పాల్సినటువంటి స్థితి, ధర్మం ఏమిటంటే గర్వంగా ఆధ్యాత్మికతను మిళితం చేసి మనం చెప్పాలి. ఏమని? ఫలానా పంచమ సిద్ధలింగేశ్వర మహాస్వామి పక్షిమాద్రి సంస్థాన విరక్త మఠం వెలిసినటువంటి ప్రాంతవాసులము మేమని గర్వంగా చెప్పుకోవాలి. ఎక్కడ వెళ్ళినా కూడా శ్రీశైల పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ చెప్పుకోవాలి. మనం సంబోధించాల్సింది రాజకీయ నాయకులని, సినీ ప్రముఖులని కాదు. మనం ఏదైనా చెప్పాల్సి వస్తే ఆధ్యాత్మికతను మిళితం చేసి చెప్పిన నాడే మనం పుట్టిన పుట్టువాడికి, మనం ఎత్తిన జన్మకు ఒక విలువ. దేవాలయంలో పోతే ఆచార్యులు ఏమడుగుతారు? పేరు, గోత్రం అడుగుతారు. ఒక వ్యక్తికి పేరు పెట్టమని, నామకరణం చేయమని చెప్పింది రాజకీయ నాయకుల, సినీ ప్రముఖుల? శాస్త్రం చెప్పింది, సిద్ధాంతం చెప్పింది, వేదాంతం చెప్పింది.
ఈ శాస్త్రం, సిద్ధాంతం, వేదాంతం ఎవరిచ్చారు మనకు? ఆధ్యాత్మిక దృక్పథం ఇచ్చింది. దానికి ఆజ్యం పోసింది ఎవరు? మహాతపస్సులు, గురువులు, యోగులు, సిద్ధపురుషులు. ఎక్కడ వెళ్ళినా మన ప్రాంతానికి సమీపంలో ఉండేటటువంటి ఒక పుణ్యక్షేత్రం పేరు, ఒక మఠం పేరు, ఒక పీఠం పేరు గర్వంగా చెప్పుకోవాలి మనం. ఫలానా మఠం వెలిసినటువంటి ప్రాంతవాసిని నేను అని. అప్పటికీ అవతల వాళ్ళకి అర్థం కాకపోతే సెకండ్ ఆప్షన్ కింద ఎవరైనా ఒక ప్రముఖుల పేర్లు వాడుకోవచ్చు. ఎందుకోసం ఈ విషయాన్ని చెప్తున్నానంటే, భారతదేశానికి, భారతీయులకు, హిందువులకు అలంకారం ఏందయ్యా అని మనం గనక చూడాల్సి వస్తే, ప్రపంచ పటంలో అంతర్జాతీయంగా చూడాల్సి వస్తే మనదైన గొప్పతనం, ఈ భారతదేశంలో హిందువు అనేవాని గొప్పతనం ఏంటంటే ఒక స్పిరిచువాలిటీ మాత్రమే, ఆధ్యాత్మికత మాత్రమే. అందుకే దీన్ని ఎప్పుడు మనం కోల్పోకూడదు. మనం చెప్తేనే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా వీటిని పాటిస్తారు. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఒక చిన్న మనవి ఈ వేదిక మూలకంగా. అలాగే చాలామంది సంఘ సంస్కర్తలు, పెద్దలు, సామాజికమైనటువంటి అభ్యుదయ భావంతో ఆలోచించేటటువంటి ప్రముఖులు చాలామంది ఏమనుకుంటుంటారంటే, ఒక 100 సంవత్సరాల నుంచి, 200 సంవత్సరాల నుంచి, 300 సంవత్సరాల నుంచి సమాజంలో అసమానతలు పోగొట్టడానికి, అస్పృశ్యతను పోగొట్టడానికి, అంటరానితనాన్ని పోగొట్టడానికి కొంతమంది మహనీయులు సమాజంలో సమరసత భావం తీసుకురావడానికి కష్టపడ్డారు, ప్రయత్నం చేశారని చెప్పేసి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అది వ్యవహారం మాత్రమే. కానీ చాలామందికి తెలుసు, తెలిసి కూడా తెలియనట్లున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉన్నది. ఏమిటనగా, సమాజంలో ఉండేటటువంటి అసమానతలు పోగొట్టడానికి, ఈ అంటూ పోగొట్టడానికి, సమరసత భావానికే నాంది పలికి సమరసత భావం మీద పోరాడినటువంటి జగద్గురువు, జగజ్యోతి, గొప్ప తపస్వి అయినటువంటి బసవేశ్వరుడు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే సమాజంలో ఈ అసమానతలు ఉండకూడదని చెప్పినటువంటి మొట్టమొదటి అద్భుతమైనటువంటి సమరస భావం కలిగినటువంటి గొప్ప యోగి. మనిషి కాదు, సాక్షాత్తు దైవాంశ సంభూతుడు, భగవత్ స్వరూపుడైనటువంటి బసవేశ్వరుడు ఎప్పుడో చెప్పాడు, అందరం సమానము అని. అటువంటి బసవేశ్వరుని యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానమైనటువంటి వికాస ఛందస్సుతో విరాజిల్లుతున్నటువంటి ఈ సంస్థానం, ఈ మఠం మన నియోజకవర్గంలో ఉండడం మనందరికీ గర్వకారణం. అవునా కాదా? చప్పట్లు కొడతలేదేంటి? నేను తెలుగులో మాట్లాడుతున్నా కదా, అర్థమవుతుంది లేదా మీకు? గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇప్పటి నుంచి ఈ మక్తల్ నియోజకవర్గ ప్రాంత ప్రజలు ఎక్కడ వెళ్ళినా, ఏ ఊరమ్మా నీది, ఎక్కటోళ్ళప్ప మీరని అడిగితే చెప్పాలి, ఫలానా పక్షిమాద్రి సంస్థాన విరక్త మఠం కలిగినటువంటి మక్తల్ నియోజకవర్గ ప్రజలమని చెప్పాలి. ఫస్ట్ మఠం పేరు తీయాలి. మీరు తీయకపోతే పాకిస్తాన్ వాళ్ళు తలుస్తారా ఏమి? మీ జీవితంలో ప్రతి అడుగు, ప్రతి అణువు, ప్రతిదీ ఆధ్యాత్మికతతో పురుడు పోసుకున్నటువంటివే. మమ్మల్ని పక్కకెట్టిండ్రు, కేవలం మీ కాపతులు వస్తేనే మేము గుర్తుకొస్తాం. ఇంకా తర్వాత మా పని లేదు, మీకు మమ్మల్ని తెలవాల్సిన అవసరం లేదు. అవునా? చూడండి, పప్పంత ఉడికిన తర్వాత పోపు పెడతాం. పోపు పెట్టేటప్పుడు నల్ల ఆవాలతోనో పోపు పెడతాం, ఒకసారి తెల్ల ఆవాలతోనో పోపు పెట్టి చూడ్రి, తిన్న అర్ధ గంటకు చచ్చిపోతారు. కానీ తెల్ల ఆవాలు ఎక్కడ వాడాలి, నల్ల ఆవాలు ఎక్కడ వాడాలని చెప్పిన వాళ్ళు ఎవరు? ఎప్పుడు చెప్పారు? చెప్పిన మహనీయులు ఎవరు? సూటు బూట్ వేసుకున్న వాళ్ళు చెప్పిండ్రు అనుకుంటున్నారా? లక్షల సంవత్సరాల కిందని చెప్పారు. ఎవరు చెప్పిండ్రు? మీకు కూరలో పసుపు వాడమని ఎవరు చెప్పిండ్రు? చెప్పండి సూతం. చెప్తారు ఎవరన్నా?
ఎవరిచ్చిండ్రు మీకు ఇవన్నీ? బొట్టు పెట్టమని ఎవరు చెప్పిండ్రు? గాజులేసుకోమని ఎవరు చెప్పిండ్రు? ప్రపంచంలో భారతీయ మహిళకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపునిచ్చిన వాళ్ళు ఎవరు? ఇప్పుడున్న శాస్త్రవేత్తలు ఇచ్చారా? అందుకే ఈ దేశంలో మనం ఉన్నాం, నష్టన బొట్టు పెట్టుకొని తిరుగుతున్నాం, ఈ సంస్కృతి సాంప్రదాయాల్లో మనం బ్రతుకుతున్నాం. పొద్దున్న లేస్తే పొద్దు ముడిసే వరకు పూజ అని, వ్రతం అని, నోమని, ఉత్సవం అని ఏదో ఒక ధార్మికతతో కలిసి జీవనం సాగిస్తున్నాం. కాబట్టి ఎక్కడ పోయినా మన అస్తిత్వం ఏమిటంటే ఆధ్యాత్మికత. మఠాలు, పీఠాలు, పరంపరలు, గురువులు, సాధువులు, ఇవి ముఖ్యం మనకు. మొదట ఇవి, తర్వాత మన క్రెడిట్లు అన్నీ. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కలెక్టర్లు, ఐపీఎస్లు, ఐఏఎస్లు అందరి తర్వాత. దీని అందరూ దృష్టిలో పెట్టుకోవాలని చెబుతూ ఈనాడు సామాజికమైనటువంటి అభ్యుదయం కోసం పాటుపడేటటువంటి ప్రతి ఒక్కరికి ఒక చిన్న సూచన: అందరం కలిసిమెలిసి ఉండాలి, ఐక్యమత్యంగా ఉండాలి, అంటరానితనం ఉండకూడదు, కులాలు ఉండకూడదు అని ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళందరూ కూడా బసవేశ్వరుని ఫోటో తెచ్చుకొని ఫస్ట్ ఇంట్లో పెట్టుకోండి. బసవేశ్వరుని ఫోటో తెచ్చి మీరు ఇంట్లో పెట్టుకుంటే రెండు కోణాలు దాంట్లో మీకు గోచారం అవుతాయి. ఒకటి ఏంటంటే ఆధ్యాత్మికతతో కూడుకున్నటువంటి తత్వం, భవిష్యత్తులో ఎవరు ప్రశ్నించడానికి ఆస్కారం ఉండదు, సామాజికంగా ఎవరు ప్రశ్నించడానికి కూడా ఆస్కారం ఉండదు. ఎందుకంటే బసవేశ్వరుడు ఈ రెండింటి మీద ఉద్యమం చేశాడు. ఆ కాలంలో కంప్యూటర్ లేని కాలంలో, స్మార్ట్ ఫోన్ లేని కాలంలో, ఆ కాలంలో అంత గొప్పగా ఉద్యమించడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు అన్ని వసతులు ఉన్న ఈ కాలంలో ఏం చేయనికే మా చేత కాదు. స్టేజ్ మీద మాట్లాడి ఇంటికి పోయేటాలకు ఇష్యూ జరిగి ఉంటుంది ఆటోమేటిక్గా. చూడండి, అటువంటి మహనీయులని ఎక్కడ పెట్టుకున్నాం మనం? ఉన్నారో మన ఇళ్లలో? ఎంతమంది ఇంట్లో బసవేశ్వరుని ఫోటోని చేతులు లేపండి. అబద్ధం చెప్పినట్టే బాగోదు. చేతులు లేపండి చూద్దాం. ఈనాడు అంబేద్కర్ గారు, జ్యోతిరావు ఫూలే, బాబు జగజీవన్ రామ్ గారు లాంటి వాళ్ళు, సావిత్రిబాయి ఫూలే లాంటి వాళ్ళు మనకెన్నో అద్భుతమైనటువంటి దార్శనికతలు ఇచ్చారు, సమాజానికి ఉపయోగపడేటటువంటివి. కానీ వీళ్ళకన్నా పూర్వమే, వీళ్ళకన్నా ముందే మానవ జాతి ఉన్నంత వరకు ఎటువంటి జ్ఞానం అవసరమో, ఎటువంటి జీవన ప్రయాణం అవసరమో, సామాజిక, సాంఘిక, ఆధ్యాత్మికతను మూడింటిని కలుపుకొని చెప్పినటువంటి మహనీయులు, జగద్గురువు బసవేశ్వరుడు మనందరికి ఆదర్శం అని చెబుతూ, అటువంటి బసవేశ్వరుని యొక్క ధర్మంలో నడుస్తున్నటువంటి ఈ మఠంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలు మనందరికీ గర్వకారణం. మనకింతటి సుకృతాన్ని ప్రసాదించినటువంటి పూజ్యశ్రీ పంచమ సిద్ధలింగేశ్వర మహాస్వాముల వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటూ, ప్రస్తుతం ఉన్నటువంటి పూజ్య స్వామివారి గురించి ఒక చిన్న మాట చెప్తాను. మీరందరు బువ్వ తిన్నారా లేదమ్మా? ఫస్ట్ చెప్పురి. తిన్నారా లేదా? ఆకలి అవుతుందే? సంతోషం. స్వామివారి లోపల ఎంతటి అద్భుతమైనటువంటి భావన, తత్వం ఉందంటే కించిత్తైనా వారి లోపల ఏ విధమైన భేదం కనబడదు. 9 సంవత్సరాలు స్వామివారితో మాకు పరిచయమై ప్రయాణం ఇప్పటి వరకు ఎక్కడ కూడా, ఏ సందర్భంలో కూడా, ఏ ప్రమాణంలో కూడా స్వామివారి లోపల ఏ విధమైన భేదభావం అనేది కనబడలేదు. ఇటువంటి స్వాములు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ నడుస్తున్న కాలంలో ఉండడం అన్నది చాలా గొప్ప విషయం. స్వామివారితో నాకు పరిచయంగా ఉండడం, ఏ కార్యక్రమానికి వెళ్ళినా మేమిద్దరు కలిసి పోవడం, కూర్చోవడం అన్నది నాకు కూడా ఒక శోభగా భావిస్తాను, ఒక గర్వకారణంగా భావిస్తాను. నేను ప్రస్తుత సమాజంలో స్వామీజీలు ఎలా ఉన్నారంటే, బయటకు వస్తే బాగుంటాం, లోపలికి వస్తే మళ్ళీ ఏవో ఉంటాయి. జరుగుతున్నాయి కొన్ని సమాజంలో ఇప్పటికీ చూస్తున్నాం. కానీ స్వామివారిలో మాత్రం ఎంతటి అద్భుతమైనటువంటి భావన అంటే, నిజం చెప్తున్నా, చిన్న పిల్లల లాంటి మనస్తత్వం తాతది నిజంగా. కొందరిలో కొన్ని సంవత్సరాల వరకు, కొన్ని దినాల వరకు ఒక గుణం ఉంటుంది, ఒక తత్వం ఉంటుంది, తర్వాత మార్పు వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదు. ఇన్ని సంవత్సరాల మా ప్రయాణంలో తాతలో మాలో ఉండేటువంటి ఈ సఖ్యత, ఈ అనుబంధం అనేది ఆ పరమశివుడు, దేవదేవుడు మాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తూ, ప్రతి సంవత్సరం ఈ వేదికకు
నన్ను ఒక అణువుగా భావించి పిలుస్తున్నందుకు స్వామివారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ మీ అందరికీ శుభాశీసులు. మీరందరూ మీకున్నాల్సిన అప్పులు, డబ్బులు, పనులు, సమస్యలే కాబట్టి అవన్నీ క్షణంలో తొలగిపోయి మీరందరూ చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేస్తూ శుభమస్తు, శుభం భూయాత్. బిజ్వార్ పీఠాధిపతులు ఆదిత్య పరశ్రీ స్వాముల వారికి మా నేరడం గ్రామ ప్రజలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ